హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్ కుమార్ రెడ్డి. వెల్కమ్ టు రెడ్డి టెక్ ఇన్ తెలుగు. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ESIC.in ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. నేను స్కిప్ చేస్తున్నాను. స్కిప్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ పర్సన్ బెనిఫిషరీ ఓకే చేయండి. సెకండ్ వన్ ఓకే చేసిన తర్వాత మనకు లాంగ్వేజ్లో హిందీలో ఉంటుంది. మనము ఇంగ్లీష్లో మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ మారుస్తున్నాను. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ అంటే సైన్అప్ చేయాలి. సైన్అప్ పైన ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్సూరెన్స్ నెంబర్ కానీ ఐపీ నెంబర్ అని ఉంటుంది మీ కార్డులో, ఈఎస్సీ కార్డులో. అలాగే ఈఎస్సీ కార్డులో ఉన్న మీ డివిని మనం ఈఎస్సీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ టైప్ చేసి క్యాప్చాని టైప్ చేసిన తర్వాత మనము ఓకే చేసామంటే క్యాప్చాని టైప్ చేసి మనం ఓకే చేయాలి. ఓకే చేస్తే మనకు సైన్అప్ కంప్లీట్ అయిపోతుంది. అది ఎలా అంటే దాన్ని ఓకే చేసిన తర్వాత ఇక్కడ సైన్అప్ ఓకే చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చితే దాన్ని ఓటీపీని ఎంటర్ చేసుకోవాలి. 27917060. దాన్ని ఓకే చేసిన తర్వాత వెరిఫై ఓకే చేయాలి. వెరిఫై ఓకే చేసిన తర్వాత సెట్ న్యూ పాస్వర్డ్ అంటే మన ఈఎస్ఐలో పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలంటే ఆల్ఫాబెటిక్ అన్నీ ఉండాలి, న్యూమరిక్ ఉండాలి, లెటర్స్ ఉండాలి, లోయర్ ఉండాలి, అప్పర్ ఉండాలి. అలా సెట్ చేసుకొని సక్సెస్ఫుల్ వస్తుంది. సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం లాగిన్ చేయాలంటే క్లిక్ హెయిర్ అని ఉంది కదా, అక్కడ ఓకే చేసామంటే డైరెక్ట్గా మనము ఈఎస్ఐ హోమ్ పేజ్కి తీసుకొని వెళ్తుంది. అక్కడ తీసుకొని వెళ్ళినాక మళ్ళీ మనము మన యొక్క లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్ పర్సన్ అని ఉందిగా, దాన్ని ఓకే చేసి మీ యొక్క నెంబరు, మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరు లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మీకు డిస్పెన్సరీ నేమ్ లేకపోతే మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము మన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే పర్సన్ యొక్క డీటెయిల్స్, మీ యొక్క బెనిఫిట్స్, మీ యొక్క కాంట్రిబ్యూషన్ డీటెయిల్స్, స్టేటస్ ఆఫ్ ద క్లెయిము, అలాగే బెనిఫిట్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ ఫాము, హెల్త్ రికార్డ్స్, ఏబీవీ, కేవీసీ క్లెయిమ్స్ రిక్రియేషన్ మొదలైనవి ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.